మనం 12వ అధ్యాయంలో ఉన్నాం కదా. 12వ అధ్యాయాన్ని ఎవరన్నా చదవగలరా? అధ్యాయం మొత్తాన్ని. ఎఫ్రాయిమీలు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి, నీవు అమ్మోనీయులతో యుద్ధం చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేలా పిలవలేదు, నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయదుమని యోఫ్తాతో చెప్పగా, యోఫ్తా, నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహం కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచితిని గాని మీరు వారి చేతుల్లో నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధం చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించాను కనుక నాతో పోట్లాడుటకు మీరెలా నేడు వచ్చితిరనెను. అప్పుడు యోఫ్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసుకొని ఎఫ్రాయిమీలతో యుద్ధం చేయగా, గిలాదు వారు ఎఫ్రాయిమీలు జయించిరి. ఏలయనగా వారు ఎఫ్రాయిమీలకును మనష్షీలకును మధ్యను గిలాదు వారైన మీరు ఎఫ్రాయిమీల ఎదుట నిలవక పారిపోయిన వారనిరి. ఎఫ్రాయిమీలతో యుద్ధం చేయుటకై గిలాదు వారు యొర్దాను దాటు రేవులను పట్టుకొనగా, పారిపోయిన ఎఫ్రాయిమీలలో ఎవడో నన్ను దాటనీయడని చెప్పినప్పుడు గిలాదు వారు, నీవు ఎఫ్రాయిమీయుడివా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, నేను కాను అని ఎడల వారు అతను చూచి సిబ్బోలేతను శబ్దం పలుకుమనిరి. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలేతని పలుకగా, వారు అతన్ని పట్టుకొని యొర్దాను రేవుల యొద్ద చంపిరి. ఆ కాలంలో ఎఫ్రాయిమీలలో 42,000 మంది పడిపోయిరి. యోఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి ఉండెను. గిలాదు వాడైన యోఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒక దాని యందు పాతి పెట్టబడెను. అతని తరువాత బెత్లెహేము వాడైన ఇబ్సాను ఇశ్రాయేలీయులకు అధిపతి ఆయను. అతనికి 30 మంది కుమారులను 30 మంది కుమార్తెలను ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశంను చేరనిచ్చిన వారికి ఇచ్చి, తన వంశంలోకి చేరని 30 మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేశాను. అతడు 7 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను. ఇబ్సాన్ చనిపోయి బెత్లెహేములో పాతి పెట్టబడెను. అతని తరువాత జెబులూనీయుడైన ఏలోను ఇశ్రాయేలీయులకు అధిపతి ఆయను. అతడు 10 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను. జెబులూనీయుడైన ఏలోను చనిపోయి జెబులూను దేశమందలి అయ్యాలోనులో పాతి పెట్టబడెను. అతని తరువాత సిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇశ్రాయేలుకు అధిపతి ఆయను. అతనికి 40 మంది కుమారులను 30 మంది మనుమలను ఉండిరి. వారు 70 గాడిద పిల్లలను ఎక్కి తిరుగువారు. అతడు 8 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను. ఫిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీయుల మన్యంలోనున్న ఫిరాతోనులో పాతి పెట్టబడెను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగినటువంటి మా దేవ, దయగలిగినటువంటి మా తండ్రి, మమ్మల్ని యేసుక్రీస్తులో చేరదీశారు, ప్రేమించారు, రక్షణనిచ్చారు. దేవా, ఆయనలో మీ యొక్క ఆత్మనిచ్చారు. ఆయన ద్వారా మీ యొక్క సంపూర్ణతను మాకు ప్రసాదించారు. ఆయనలో మీరు మమ్మల్ని, ఆయన రూపంలోకి మీరు మమ్మల్ని రూపాంతరం చేస్తున్నారు. దాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. ఈ సాయంకాల సమయంలో మీ వాక్యం చుట్టూ మమ్మల్ని మేము కట్టుకుంటానికి ప్రయత్నిస్తుంటుండగా మీ కృపను మాకు దయచేయండి. దేవా, మీ వాక్యం నుంచి మాట్లాడండి, మా ఆత్మీయ జీవితాలను కట్టండి, మాలో ఉన్న చెత్త చెదారం తీసివేయండి. మీకోసం మేము పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండేటువంటి వారుగా మమ్మల్ని తయారు చేయండి. మా జీవితాల నుంచి మీరు మహిమ పొందండి. మీ వాక్యాన్ని మాకు బోధించండి. ఆత్మదేవ, మీ కార్యాన్ని మాలో జరిగించండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెఫ్తా కదా, యెఫ్తా ఇంతకు ముందు మనం చూసాం ఏంటంటే, యెఫ్తా అమ్మోనీయులతో నువ్వు గనక మాకు విజయాన్ని ఇస్తే, ఆల్రెడీ దేవుని యొక్క ఆత్మ యెఫ్తా మీదకి రావడం, అది చాలు. అది సరిపోదనగా తను దేవుడి కోసం ఏదో చేయాలని చెప్పి, సో తను చేసినటువంటి పని ఏంటంటే, నువ్వు నాకు ఎదురుగా ఏదొస్తే దాన్ని నేను
నీకు దహన బలిగా అర్పించేస్తానని చెప్పాడు. అయితే ఇక్కడ నేను క్రితంసారి చెప్పిందేంటంటే, ఇట్లాంటి ర్యాష్ వావ్స్, ఇట్లాంటి అర్థం పర్థం లేనటువంటి వావ్స్‌ని చేసినప్పుడు అందులోంచి బయటకొచ్చేటువంటి ఆహ్, ప్రొవిజన్‌ని, బయటకొచ్చేటువంటి అర్థం పర్థం లేనటువంటి వావ్స్‌ని దేవుడి ముందు తీసుకున్నటువంటి వాళ్ళు, అందులో నుంచి బయటపడేటువంటి మార్గాన్ని గూడా దేవుడు చెప్పడం జరిగింది. క్రితంసారి నేను చెప్పాను మీకు. ఆ ప్యాసేజ్‌ని చెప్తానన్నాను గానీ, నేను ఆహ్, నాకు జ్ఞాపకం లేక నేను మీకు చెప్పలేకపోయాను క్రితంసారి. అయితే లేవికాండం 27వ అధ్యాయం మొదటి 8 వచనాలు మీరు అక్కడ రాసుకొని తర్వాత చదవండి. సో, ఇట్లాంటి వావ్స్ ఏదైతే ఉంటాయో, ఇట్లాంటి ఒట్లు ఏదైతే పెట్టుకుంటారో, వాటిల నుంచి బయటపడటానికి ఆల్రెడీ ధర్మశాస్త్రంలో ఒక మార్గం చూపించారు. యెఫ్తా ప్రాబ్లమ్ ఏంటంటే, యెఫ్తాకి కొంచెం మిడిమిడి జ్ఞానం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అమ్మోనియల్ రాజుతో మాట్లాడినటువంటి పరిస్థితి చూసినా సరే, లేకపోతే ఇక్కడ తను తీసుకున్నటువంటి ఒక ర్యాష్‌గా తను తీసుకున్నటువంటి నిర్ణయం బట్టి గాని, ఆ తర్వాత అందులోంచి బయటపడలేకపోవటం గాని, ఇవంతా మనం చూసుకుంటొచ్చాం. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే కొంతమంది యెఫ్తా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11 అధ్యాయంలో ఉన్నాడు గాబట్టి, మనం ఎట్లాగైనా సరే యెఫ్తాను రక్షించాలని జెప్పేసి, ఇక్కడ దహన బలిగా అర్పించలేదు అని రకరకాలైనటువంటి ఆహ్, రకరకాలైనటువంటి పనులు జేస్తుంటారు ఈ టెక్స్ట్ మీద. దాన్ని ఇటు తిప్పడానికి, అటు తిప్పడానికి. కానీ హీబ్రూలో నేను దాన్ని క్షుణ్ణంగా చదవటం జరిగింది. ఆహ్, క్లియర్‌గా దహన బలి అర్పించడం అనేటువంటిది హీబ్రూలో స్పష్టంగా ఉంది. హీబ్రూ రాకుండా కొంతమంది ఏం జేస్తున్నారంటే, హీబ్రూలో ఇట్లా ఉందని జెప్పేసి అసలు హీబ్రూ భాషను సరిగ్గా అర్థం జేసుకోని వాళ్ళు గూడా హీబ్రూలో కొన్ని వీడియోస్ పెట్టి ఆహ్, ఏదో అనవసరంగా అసలు తలకాయ నొప్పి పుట్టించేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సో, అవన్నీ పట్టించుకోవద్దు. ఇక్కడ ఖచ్చితంగా యెఫ్తా దహన బలిగా అర్పించినట్టుగా ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే, సంఖ్యాకాండం 21 అధ్యాయం 2వ వచనం ఎవరైనా చదువుతారా? సంఖ్యాకాండం 21 అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన యెడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలం చేసేదమనిరి. ఓకే. వాళ్ళు ఏమంటున్నారక్కడ? నీవు మా చేతికి ఈ జనాన్ని అప్పగిస్తే వారిని నిర్మూలం చేస్తాము అని. నిర్మూలన చేస్తాం అంటున్నారు. ఇది దీనికి యెఫ్తా తీసుకున్నటువంటి దానికి మధ్యలో ఏదైనా పోలికలు కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది. ఏమేం కనిపిస్తున్నాయి? అతను ఏదైతే ముందుగా వస్తదో నువ్వు మాకు అప్పగిస్తే ఏదైతే ముందుగా వస్తదో ప్రతిష్ఠిస్తాను, దహన బలిగా అర్పిస్తానన్నారు. వీళ్ళైతే నీ నామాన్ని నిర్మూలం చేస్తాను అని చెప్పేసి, నీ పేరట నిర్మూలం ఆ చేస్తాను. పట్టణాలని నిర్మూలన చేస్తాం అన్నారు కదా! అవునండి. సో, అంటే ఏదైతే చెడుగుని తీసివేస్తామని ఇశ్రాయేలీయులు సంఖ్యాకాండంలో అన్నారో, యెఫ్తా అట్లాంటి నిర్ణయాన్ని తీసుకొస్తున్నాడు. అమ్మోనీయుల మీద యుద్ధం చేస్తాం, అమ్మోనీయులను నిర్మూలన చేస్తాం అంటూనే, అమ్మోనీయులతో యుద్ధం చేస్తే గనక దహన బలిగా అర్పిస్తానని చెప్పాడు గానీ, ఎవరిని అర్పించాడు? ఆ పట్టణాలను ఏమన్నా చెదరగొట్టాడా? లేకపోతే చెడుగుని తీసేసాడా? లేకపోతే ఎవరిని లాస్ట్‌కి ఎవరు సఫర్ అయ్యారు? ఎవరు తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురయ్యారు? యెఫ్తా చేసినటువంటి వాటి వల్ల? తీసుకున్నటువంటి ఆ ఒట్టు వల్ల? యెఫ్తా కుమార్తె. యెఫ్తా కుమార్తె. ఆమె ఇన్నోసెంట్ ఆమె. ఏ ఆహ్, అన్నింపుణ్యం తెలియనటువంటి ఆమె. అంటే చాలా జాగ్రత్తగా చూడండి. అంటే ఇజ్రాయెల్ ఎట్లా అయిపోయింది? దేవుని యొక్క సంకల్పం ఏదైతే ఉందో, మీరు ఈ ల్యాండ్‌లోకి వెళ్ళండి. ఈ ల్యాండ్‌లోకి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చెడుగుని నాశనం చేయండి. అని చెప్తే, వీళ్ళు ఆ ల్యాండ్‌లోకి వెళ్తున్నారు. ఆ ల్యాండ్‌లోకి వెళ్లి వాళ్ళని యుద్ధం చేసిన తర్వాత వీళ్ళు ఎవరిని నాశనం చేస్తున్నారు అంటే, వీళ్ళని వీళ్ళే నాశనం చేసుకుంటున్నారు. సొంత కూతురుని కూడా వదలకుండా నాశనం చేయాల్సొచ్చిందిక్కడ. అంటే వాక్యం నుంచి తప్పిపోవటం అనేటువంటిది, దేవుని యొక్క సంకల్పం నుంచి తప్పిపోవటం అనేటువంటిది ఎంత దయనీయమైన పరిస్థితో ఆలోచించండి. చాలా సార్లు మనం క్రైస్తవులుగా ఏమనుకుంటామంటే ప్రైజ్ అండ్ వర్షిప్ అంటారు.
సో ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక ట్రాన్స్లోకి వెళ్ళి చేతులు పైకెత్తి అలా ఊగిపోవటం, కళ్ళు మూసుకొని అట్లా ఊగిపోవటం, అట్లా ఏదో ఎక్స్పీరియన్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. సరే, అంటే ఇమోషనల్, మన ఆరాధనలో ఇమోషన్ ఉండటం తప్పని అంటలేదు. కానీ ఇమోషన్ మాత్రమే ఉండి అందులో వాక్యం లేకపోతే, వాక్యానుసారంగా గనక లేకపోతే ఆరాధన అనేటువంటిది ఎంత నికృష్టంగా ఉంటుందో ఆలోచించండి. దహన బలి అర్పించినా సరే అది ఎంత హేయమైనదిగా ఉంటుందంటే, వాక్యానుసారమైనటువంటి దహన బలి కాకపోతే అది ఎంత హేయమైనదిగా ఉంటుందంటే, ఆ దహన బలి చివరికి ఏంటంటే సొంత కూతుర్ని మంటల్లో పడేసి చంపేసినట్టుగా తయారవుతుంది. ఐ థింక్ వి నీడ్ టు అండర్స్టాండ్. ఒక క్రైస్తవ జీవితానికి ఎవరో ఇచ్చేటువంటి ప్రవచనాలు కాదు పునాది, లేకపోతే ఎవరో మాట్లాడేటువంటి భాషలు కాదు పునాది. క్రైస్తవ జీవితానికి దేవుడు యొక్క ప్రత్యక్షత, వాక్య రూపంలో దేవుడు తాను ఇచ్చుకున్నటువంటి ప్రత్యక్షత, అది పునాది. సో కాబట్టి ఐ థింక్ వి నీడ్ టు అండర్స్టాండ్ ఈ పర్టికులర్ ఇంపార్టెన్స్ ఇన్ దిస్. ఇందులో ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే, పాస్ట్కి వెళ్ళి చూస్తే చెడుగుని నిర్మూలన చేయబోయి ఇంటినే నిర్మూలన చేసుకున్నటువంటి యెఫ్తా. ఇంకొంచెం ఫ్యూచర్కి వెళ్తే, అంటే ఈ నెక్స్ట్ చాప్టర్లో యెఫ్తా తన సొంత కూతురునే కాదు, తన ప్రజలను కూడా, ఇజ్రాయెల్ ప్రజలను కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి 12వ అధ్యాయంలో కనిపిస్తుంది మనకి. అక్కడికే వద్దాం మనం ఇప్పుడు. సరేనా? సరే, 12వ అధ్యాయంలో ఈ ఎఫ్రాయిములు కూడుకొని ఉత్తర దిక్కును పోయి నువ్వు అమ్మోనీయులతో యుద్ధం చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? నీ కాపురం ఉంటున్నటువంటి నీ ఇంటిని అగ్నితో కాల్చివేస్తామని చెప్పేసి యెఫ్తాతో అన్నారు. ఎఫ్రాయిమీలు ఇదే ప్రజలు యాక్చువల్గా ఇంకొకళ్ళకి కూడా ఇలాంటి ట్రబుల్ క్రియేట్ చేశారు. జ్ఞాపకం ఉందా ఎవరికో? గిదియోనికి కూడా అట్లానే చేశారు. ఎందుకు మమ్మల్ని పంపించట్లేదు, మమ్మల్ని ఎందుకు పిలవలేదు? వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, అమ్మోనీయులతో యుద్ధం చేయటం అనేటువంటిది, అమ్మోనీయులు దేవుని పిల్లల్ని అప్రెస్ చేస్తున్నారు. దేవుని పిల్లల్ని భయంకరమైనటువంటి శ్రమలకు గురి చేశారు. దేవుని పిల్లలు పాడైపోయినప్పటికీ వాళ్ళు దేవుని వాళ్ళే. సో భయంకరమైనటువంటి శ్రమలకు గురి చేసినప్పుడు వాళ్ళని దేవుడు వాళ్ళ యొక్క చెర నుంచి వీళ్ళని విడిపించడం, వాళ్ళ యొక్క బంధకాల నుంచి వీళ్ళని విడిపించడం అనేటువంటిది అయితే అక్కడ ఉండాలి మన మనసంతా. కానీ వీళ్ళది ఎక్కడుందంటే, మీరు అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. యుద్ధం అయిన తర్వాత ఏం చేస్తారు? యుద్ధం అయిన తర్వాత ఏం పంచుకుంటారు చెప్పండి? పంచుకుంటారు. వీళ్ళ ఇబ్బంది ఏంటి ఇక్కడ? కొల్ల సొమ్ము నీకు ఒక్కడికే ఎందుకు వచ్చింది? మమ్మల్ని ఎందుకు పిలవలేదు? నీకు ఒక్కడికే ఎందుకు రావాలి? అందుకని ఏం చేస్తారట వీళ్ళు? పుండు మీద కారం పెడుతున్నారు. యెఫ్తాకి పుండు మీద కారం పెడుతున్నారు. ఎట్లాగో చెప్పండి ఒకసారి? నువ్వు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? నీ ఇంటిని కాల్చేస్తాము. ఎందుకు అది పుండు మీద కారం అన్నాను నేను? ఆల్రెడీ అలా కూతురు చనిపోయింది, బాగా ఎలా చనిపోయింది? తను చేసిన ఫూలిష్ మొక్కుబడి వల్ల. ఏ పద్ధతిలో చనిపోయింది అంటున్నాను? దహన బలికి. అంటే మట్టితోనే కదా? అంటే మట్టితో కాదు, మంటతోనే కదా, అగ్నితోనే కదా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నీ ఇంటిని కాదు, యాక్చువల్గా నువ్వు తలగా ఉన్నటువంటి ఇంటిని అని అర్థం ఇక్కడ. ఆ తల అనేటువంటి పదం పోయింది ఇక్కడ తెలుగులో. ఎందుకు తల అనేటువంటి పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్పండి? యజమానిగా ఉన్నాయి. యెఫ్తా ఇంతకు ముందు వీళ్ళు గిలాదు వాళ్ళు యెఫ్తా దగ్గరికి వచ్చి ఏమన్నారు? నేనేం చేస్తామన్నారు? కమాండర్ చేస్తాము అని. కానీ వాళ్ళు ఒట్టు పెట్టుకున్నప్పుడు ఎవరైతే వీళ్ళ మీద యుద్ధం చేస్తారో వాళ్ళని ఏం చేస్తామన్నారు? వాళ్ళు హెడ్ కింద ఉంచుతామని, తల కింద చేస్తామన్నారు. అవునా? సో నిన్ను అధిపతి కమాండర్ చేస్తామంటే యెఫ్తా ఒప్పుకోలేదు. నన్ను తల కింద చేస్తారా లేదా అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చి, నువ్వు తలగా ఉన్నటువంటి ఇంటిని అగ్నితో కాల్చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆ తల అనేటువంటిది పాయింట్ ఎంత ఇంపార్టెంట్ చూసారా ఇక్కడ? తన కోరిక ఏంటంటే, తను యెఫ్తా ఏం చేయబడ్డాడు? తృణీకరించబడ్డాడు. సొంత ఇప్పుడు ఉంపుడు గత్తె
లేకపోతే వేశ్య కుమారుడు అని చెప్పేసి వాళ్ళ బ్రదర్స్ తనని రిజెక్ట్ చేశారు, వదిలేశారు, పంపించేశారు బయటికి. సో ఎట్లాగైనా సరే ఇప్పుడు ఐడెంటిటీ లేదు తనకి. ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాం అనుకున్నాడు. ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాం అనుకుని మంచి అవకాశం దొరికింది. యుద్ధవీరుడు, మంచి అవకాశం దొరికింది. మొత్తానికి తల అవ్వగలడు. కానీ తల అయినా సరే తర్వాత సంతానం లేదు ఆ కంటిన్యూ చేయటానికి. సో ఆ బాధలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నీ తలగా ఉన్నటువంటి ఇంటి మొత్తాన్ని కాల్చేస్తామని చెప్తున్నారు. అందుకని పుండు మీద కారం అది. ఎందుకంటే నాసి రకమైనటువంటి కామెంట్ ఇంకోటి ఉండకపోవచ్చు యెఫ్తా జీవితంలో. నువ్వు తలగా ఉండటానికి పాకులాడావు. తలగా ఉండటానికి నిజంగా చాలా చాలా పాకులాడావు నువ్వు. నువ్వు తలగా ఉన్నటువంటి ఇంటిని అగ్నితో కాల్చేస్తాం. అప్పుడు యెఫ్తా ఏమంటున్నాడు చూడండి. యెఫ్తా నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహం జరిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను. కానీ మీరు వారి చేతుల నుంచి నన్ను రక్షించలేదు. మీరు నన్ను రక్షించకపోవటం నేను చూసి నేనేం చేశానంటే నా ప్రాణాన్ని నా గుప్పెట్లో పెట్టుకొని అమ్మోనీయులతో యుద్ధం చేయటానికి వెళ్ళాను నేను. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించాడు కనుక నాతో పోట్లాడుటకు మీరు ఎలా వచ్చారు అన్నాడు. అక్కడితో ఆగలేదు. గిద్యోన్ అయితే కొంచెం నెమ్మదిగా మాట్లాడి ఉంటాడు, కానీ యెఫ్తా అక్కడితో ఆగలేదు. అప్పుడు యెఫ్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసి, ఇక్కడ యాక్చువల్గా గిలాదు వారిని అందరినీ పోగు చేసి ఓకే, ఇంతవరకు ఓకే, ఎఫ్రాయిమీలతో యుద్ధం చేయటానికి పూనుకున్నాడు. ఇప్పుడు యుద్ధం ఎవరి మధ్యలో జరుగుతుంది? ఇప్పుడు ఇశ్రాయేలీల మధ్యలో, ఇజ్రాయేలీల మధ్యలోనే జరుగుతుంది. సరే, వాక్యం నుంచి పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఏమేమి జరుగుతుంటాయి చూసారా? తెలియకుండానే మనం ఏం చేస్తామంటే రాంగ్ బ్యాటిల్స్ని పిక్ చేసుకుంటాం మనం. సరే, యుద్ధం చేయగా గిలాద్ వారు ఏం చేశారంటే గిలాద్ వాళ్ళు ఎఫ్రాయిమీయుల్ని జయించేశారు. ఎలయన్గా వారు ఎఫ్రాయిమీయులకు మనష్షేలకు మధ్య ఉన్నటువంటి గిలాద్ వారని మీరు ఎఫ్రాయిమీయుల ఎదుట నిలువలేక పారిపోయిన వారండి. వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళని ఎక్కిరించడం చేశారు. ఈ ఎఫ్రాయిమీలు ఏం చేశారంటే, ఇప్పుడు చాలాసార్లు ఎట్లా ఉంటుందంటే వీళ్ళు ఎఫ్రాయిమీలు కూడా కలహప్రియులు. కొంతమంది కలహప్రియులకి యెఫ్తా లాంటి కలహప్రియుడు దొరుకుతాడు. దొరికినప్పుడు ఇత్తడైపోతుంది ఇద్దరికి. మన మాటలో మాట్లాడుకోవాలంటే ఏంటంటే కుటుంబాల్లో చాలామంది చూస్తాం. చాలామంది ఇప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి చిన్నదానికి అలగటం, లేకపోతే బైబిల్ స్టడీ గ్రూప్స్లో కూడా ప్రతి చిన్నదానికి అఫెండ్ అయిపోవటం. కలహప్రియులు వీళ్ళు. కలహానికి కాలుదువ్వు ఉంటారు ఎప్పుడు కూడా. అంటే గయ్యాళి గంపలు. సూర్యకాంతాన్ని ఛాయాదేవుని మిక్సీలో కొడితే వీళ్ళు పడతారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ నోరు సరిగ్గా ఉండదు. ప్రతి దానికి ఏదో ఒక కలహాన్ని చేయటం, ఇంటిని తగలబెట్టుకునేదాకా వాళ్ళకి సంతోషం ఉండదు. ఇంట్లో మనశ్శాంతిని తీసుకురావటం అనేటువంటిది ఉండదు. సమాధానం అనేటువంటిది ఉంటే అసలు తట్టుకోలేరు వాళ్ళు. ఏంటంటే వీళ్ళకి ఏదో ఒకటి ఎదురు వాళ్ళ మీద ఆధిపత్యం జయించడానికో, లేకపోతే మాటలతో పెద్ద నోరు ఉందనుకొని ఆ నోరుతో ఆధిపత్యాన్ని సంపాదించడానికో చేస్తుంటారు వీళ్ళు. సో ఎప్పుడైనా సరే ఈ కంటెన్షియస్ పీపుల్ కంటెన్షన్నే సృష్టిస్తారు. అంటే కలహం ప్రియులు కలహాన్ని పుట్టిస్తారు. ఆ కలహంతోనే అంతమొందిపోతారు వాళ్ళు. కలహంతోనే అయిపోతుంది వాళ్ళ జీవితం కూడా. కలహంలోనే నశించిపోతారు వాళ్ళు. ఇక్కడ జరుగుతుంది అదే. ఎఫ్రాయిమీలు కలహప్రియులు వాళ్ళు. కలహప్రియులు ఏం చేశారు? వాళ్ళు వచ్చి యెఫ్తాతో పెట్టుకున్నారు. ఈ యెఫ్తా ఏంటంటే ఒక ముళ్ళకంప లాంటి వాడు. ఊరుకోడు. వెళ్ళి నేను ఢీకొంటానంటే గుచ్చుకునేది ఎవరికి? వీళ్ళకే. సో ఏం చేస్తున్నాడంటే వీళ్ళు కలహప్రియులు మాత్రమే కదా ఎఫ్రాయిమీలు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒరేయ్ మీరు అటు ఇటు మీరు అంటే వాళ్ళు ఉపయోగించినటువంటి మాట ఏంటంటే మీరు రెనిగేట్స్. అంటే ఏంటంటే మీరు అటు ఇటు కాని వాళ్ళు రా. అంటే ఎవరికి పుట్టారో తెలియనటువంటి వాళ్ళు రా, నిజానికి చెప్పాలంటే. ఈ మాట యెఫ్తాకి ఈ మాట వినంగానే మండిపోయి ఉంటుంది. ఎందుకో చెప్పండి ఒకసారి? తను కూడా ఒక వేశ్య కుమారుడు కాబట్టి. కరెక్ట్. వేశ్య కుమారుడు
వేశ్య కుమారుడు అని చెప్పేసి నువ్వు మా ఇంటికి సంబంధించినటువంటి కాదు, నువ్వు అటు ఇటు కానటువంటి వాడివి, ఎటు కానటువంటి వాడివి అని చెప్పేసి పంపించేశారు కదా. ఇప్పుడు గిలాదు వాళ్ళందరినీ ఈ ఎఫ్రాయిములు కలహప్రియులు కదా. వీళ్ళు ఊరుకోరు. ఏంటంటే ఏదో ఒక మాటలతో వాళ్ళ నాశనాన్ని వాళ్ళ నెత్తి మీదకి తెచ్చుకుంటారు. అరే నా మీద కిరసనాయిలు పోసి నన్ను నిప్పంటించండ్రా అని అనుకునే రకాలు వీళ్ళు. అలా చేసేదాకా ఏదో ఒకటి అంటూనే ఉంటారు వీళ్ళు. 5వ వచనంలో ఎఫ్రాయిములతో యుద్ధం చేటుకే గిలాదు వారు యోర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయినటువంటి ఎఫ్రాయిమీల్లో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదు వారు నీవు ఎఫ్రాయిమీడువా అని అడిగారు. అంటే ఏం చేస్తున్నారంటే వీళ్ళు పారిపోతున్నారు. వీళ్ళు ఏం చేశారంటే, నేను మీకు ఒకటి షేర్ చేస్తానే చూడండి ఒకసారి. ఒక మ్యాప్ మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఒకసారి. మ్యాప్ దగ్గరికి వెళ్ళిపోదాం ఒకసారి. కనిపిస్తుందా మ్యాప్ మీకు? సో ఇక్కడ ఓకే, పాయింటర్ తీస్తాను నేను. లేజర్ పాయింటర్. ఓకే, ఇది కనిపిస్తుందా మీకు? జాఫోన్ అనేటువంటి ప్రదేశం కనిపిస్తుందా? వీళ్ళు ఏం చేశారు? ఎఫ్రాయిమీలు ఇట్లుంటారు. వీళ్ళు ఏం చేశారంటే, ఇది మధ్యలో యోర్దాన్ కనిపిస్తుందా? యోర్దాన్ దాటి గిలియాద్, ఇది గిలాదు ప్రాంతం. ఇది యోర్దాన్ దాటి జాఫోన్ దగ్గరికి వచ్చారు. ఏంటంటే వీళ్ళ ధైర్యం చూడండి అసలు. వీళ్ళు యోర్దాన్ దాటి వాళ్ళ ప్రదేశంలోకి వెళ్ళి వాళ్ళనరే మీరు అటు ఇటు కాని వాళ్ళు రా అని చెప్పేసి ఎగతాళి చేయటం, వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వెళ్ళారు వీళ్ళు. ఇంకా వీళ్ళని ఏమనాలో ఒకసారి ఆలోచించండి. వీళ్ళ తెలివి ఏంటి? తెలివి తెల్లారినట్టే లేదు. ఇక్కడికి వెళ్ళి ఇక వాళ్ళని ఈ ముళ్ళ కంపలు కదా వీళ్ళు అసలే మనం చూసాం. ఈ యెఫ్తా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు రౌడీ వెధవలు అనే సంగతి మనం చూసాం ఆల్రెడీ. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళతో తట్టుకోలేక ముళ్ళు గుచ్చుకునేటప్పటికి పారిపోవటం మొదలుపెట్టారు. పారిపోవటం మొదలుపెట్టి యోర్దాన్ దాటాలి కదా పారిపోవాలంటే, ఈ యోర్దాన్ దగ్గర కాపు కాశారండి వీళ్ళు. మళ్ళీ గిలాదు వాళ్ళు కాచి ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము మీ వాళ్ళమే అని చెప్పేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, రే మీరు మా వాళ్ళనా? అయితే షిబలత్ అని అంటారు ఒకసారి. ఆ మాటకి నిజానికి చెప్పాలంటే మనకి పూర్తిగా దానికి అర్థం ఏంటో పర్ఫెక్ట్‌గా తెలీదు. సర్టెన్‌గా తెలీదు మనకి. ఆ మాటలో ఏమి మ్యాజికల్ పవర్ లేదు, ఏమి లేదు. ఇప్పుడు మీరు చాలా మందిని చూసుంటారు. నేను ఆఫీస్‌లో పనిచేసినప్పుడు కొంతమంది వాళ్ళు మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి వీళ్ళు ఏ స్టేట్ నుంచి, అంటే భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి వచ్చారో చెప్పేయచ్చు. ఉదాహరణకి ఐరన్ అన్నాడు అనుకోండి, వాడు ఏ రాష్ట్రం నుంచి వచ్చినట్టు? బెంగుళూరు, కర్ణాటక. కాదు, తెలుగు. తెలుగు వాళ్ళు ఐరన్ అంటారు. రాని ఐరన్, అయన్ని ఐరన్ అంటారు తెలుగు వాళ్ళు. ఒమహాని ఒమగా అన్నాడు అనుకోండి, లేకపోతే పరోటాని బరోటా అన్నాడు అనుకోండి, వాడు ఏ స్టేట్ నుంచి వచ్చినట్టు లెక్క? ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. కాదు. కేరళ అయ్యండి. కాదు. తమిళ్. సో మాకు తెలిసిన ఆయన పేరు ఒక ఆయన పాల్ గోపాల్ అని ఉండేవాడు. ఆయన ఏమని పిలిచేవాళ్ళు అంటే పాల్ కోబాల్ అని పిలిచేవాళ్ళు. గోపాల్ కాదు, తమిళ్లో కోబాల్ అని పిలుస్తారు వాళ్ళు. కోబాలన్. సో అంటే వాళ్ళకి కొన్ని పదాలు అట్లా వచ్చేస్తాయి. రాసేటప్పుడు మళ్ళీ గోపాల్ అనే రాస్తారు, కానీ పలికేటప్పుడు మాత్రం ఇంకో రకంగా పలుకుతారు. ఆ తర్వాత ఇస్యు అనేటువంటి మాటని ఇస్సు అన్నాడు అనుకోండి, ఏ స్టేట్ నుంచి వచ్చినట్లు లెక్క? ఇస్యు అంటే అనుకోవచ్చు, ఇస్సు అంటాడు ఒరిస్సా వాళ్ళు. సో డూ యూ హ్యావ్ ఎన్ ఇస్సు, డిడ్ యూ సాల్వ్ దట్ ఇస్సు అంటారు. అంటే కొన్ని రాష్ట్రాల వాళ్ళకి కొన్ని పలకవు. వాళ్ళు మాట్లాడేటువంటి విధానాన్ని చూసి మనం చెప్పేయచ్చు ఎక్కడి నుంచి వచ్చారనేటువంటిది. అట్లానే వీళ్ళు కూడా ఏం చేశారంటే,
షిబలత్ అనేటువంటి మాటని పలకమని అడిగారు. ఈ ఎఫ్రాయిములకి షా పలకదు. వాళ్ళు ఏం చేస్తారంటే సిబలత్ అన్నారు. షిబలత్ అని అనరా అంటే సిబలత్ అన్నారు. సో, ఈడు ఎఫ్రాయిమిడ్రా అని చెప్పేసి నరకటం మొదలుపెట్టారు. చాలా జాగ్రత్తగా చూడండి. ఎంత అంటే మనకి మాట్లాడుకోవటానికి కొంచెం చమత్కారంగా ఉంటుంది గానీ ఇక్కడ నువ్వు బతుకుతావా? చస్తావా? అనేటువంటిది ఒక ప్రొనౌన్సియేషన్ మీద ఒక పదాన్ని, ఒక లెటర్‌ని ప్రొనౌన్స్ చేయటం, ఒక సౌండ్‌ని ప్రొనౌన్స్ చేయటం మీద ఆధారపడిందంటే ఇంక అంతకంటే దౌర్భాగ్యమైన జీవితం ఏంటో ఆలోచించండి ఒకసారి. జీవితం, బ్రతకటం అనేటువంటిది ఒక పదం మీద బతికేది. ఒక పదం మీద నిలిచేది. ఒక శబ్దం మీద నిలబడేది. ఒక తప్పుడు మాట వల్ల కూతుర్ని చంపేశాడు యెఫ్తా. ఇప్పుడు ఒక తప్పుడు ఉచ్చారణను బట్టి, ప్రొనౌన్సియేషన్‌ని బట్టి 42,000 మందిని చంపడానికి పూనుకున్నాడిప్పుడు. ఒక తప్పుడు మాట వల్ల సొంత కూతుర్ని మంటన బెట్టాడు. ఒక తప్పుడు ఉచ్చారణను బట్టి 42,000 మందిని కత్తివాతాన బెడుతున్నాడిప్పుడు. నెక్స్ట్ వచనంకెళ్దాం. అంటే మనం అనుకుంటాం గదా! అంటే మన మాటలు, శబ్దాలు ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి. ఎందుకు యాకోబు గారన్నారు, నీ నాలుకంటే దరిద్రమైనది జాగ్రత్తగా చూసుకో ఎందుకన్నారు? ఇందుకోసమే. కళాప్రియులు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా, ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో తెలియకుండా మాట్లాడటం. రెండోది ఆ మాటలను బట్టి జనాల్ని ఏదైనా చేసేయొచ్చని అనుకోవటం. ఈ 2 ఇద్దరు తప్పులే. నువ్వు అన్నావు గాబట్టి నేను నిన్ను నరుకుతా. ఎవరిచ్చారు అధికారం నీకు? జీవాన్ని తీసేయటానికి? నువ్వు మాట్లాడితే నేను కొడతా. నువ్వా ఇచ్చింది జీవాన్ని? ఏడో వచనం. చాలా ట్రాజిక్ అండి ఇది. యెఫ్తా 6 సంవత్సరాలు ఇజ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉన్నాడు. గిలాదు వాడైనటువంటి యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణంలో ఒక దాని యందు పాతిపెట్టబడ్డాడు. ఎక్కడో పాతిపెట్టబడ్డాడు. 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? నేను ఇంత వారం కూడా చెప్పాను. యెఫ్తా ముందున్నటువంటి వాళ్ళు ఇంతమంది పిల్లలున్నారు, అంతమంది పిల్లలున్నారు అని యెఫ్తాకు ముందున్నటువంటి వాళ్ళ గురించి రాయబడింది. ఇప్పుడు యెఫ్తా తర్వాత వచ్చినటువంటి వాళ్ళ గురించి ఎట్లా రాయబడుతుందో చూడండి. అతని తర్వాత బెత్లెహేము వాడైనటువంటి ఇబ్జాన్ అనేటువంటి అతను ఇజ్రాయెల్‌కి అధిపతి అయ్యాడు. ఇతనేం చేశాడంటే చూసారా? ఫస్ట్ అతని క్వాలిఫికేషనే ఫస్ట్‌ది 9వ వచనంలో ఏమని ఇచ్చారు క్వాలిఫికేషన్ చెప్పండి? 30 మంది కుమారులను 30 మంది కుమార్తెలు ఉండేది. ఇది యెఫ్తా కథ విన్న తర్వాత హృదయ విదారకంగా ఉండాలి. ఎందుకు? యెఫ్తాకి ఎంతమంది ఉన్నారు? ఓన్లీ వన్ డాటర్. ఆమెను కూడా బలిచ్చేశాడు. ఇప్పుడు చూడండి. ఇది పుండు మీద అక్కడ ఎఫ్రాయిమీలేమో పుండు మీద కారం పెట్టారు. కానీ వీళ్ళ గురించి రాసి యెఫ్తా పుండు మీద ఉప్పు పెడుతున్నారు ఇక్కడ. రెండు పెయిన్‌ఫుల్లే. తన కుటుంబాన్ని ఏం చేసుకున్నాడంటే నాశనం చేసేసుకున్నాడు యెఫ్తా. సో 30 మంది కుమారులు, 30 మంది కుమార్తెలు ఉన్నారు. ఈ ఇబ్జాన్‌కి. అంటే 30 మంది కుమారులు, కుమార్తెలు ఉండాలంటే ఏమవ్వాలి? 60 మంది పిల్లలు ఉండాలంటే ఇతనికి ఏమై ఉండాలి? ఒక భార్యతో సరిపోతుందా?
నేను ఇంతకుముందు చెప్పాను ఏంటంటే, ఏన్షియన్ నియర్ ఈస్ట్‌లో కింగ్‌లాగా బతికేవాళ్ళు. కింగులు ఏం చేస్తారంటే, రకరకాలైనటువంటి పెళ్ళిళ్ళు చేసుకొని విపరీతమైన సంతానాన్ని కంటారు. ఎప్పుడైతే సంతానాన్ని కనలేడో, ఇక ఆడి తర్వాత నెక్స్ట్ రాజు రెడీ అయిపోవాలింక. ఎందుకంటే, సంతానాన్ని కనగలగటం అనేటువంటిదే రాజు యొక్క కెపాసిటీ ఆ రోజుల్లో. అందుకనే మీరు రాజుల గ్రంథాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దావీదు చివరి రోజుల్లో ఏం జరుగుతుందో. దావీదు ముసలోడైపోతాడు. ముసలోడైపోయిన తర్వాత ఇజ్రాయెల్ మొత్తం మీద ఉన్నటువంటి చాలా అందగత్తెని తీసుకొస్తారు. ఎందుకన్నాడో ఆ మాట అందగత్తెని తీసుకొస్తారని. కానీ అక్కడ ఇంకో మాట అంటాడు నేరేటర్. కథ చెప్పేటువంటి ఆయన దావీదు వృత్తాంతాన్ని చెప్పేటువంటి ఆయన ఇంకో మాట అంటాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాసినటువంటి ఆయన ఇంకో మాట అంటాడు. నేను ఇందాక చెప్పాను కదా! వాక్యంలో ఫ్లఫ్ ఉండదని చెప్పాను. వాక్యంలో చెత్తా చెదారం ఉండదని చెప్పాను. ప్రతి ఒక్క మాటకి ఒక అర్థం ఉంటుందని చెప్పాను. సో, ఒక అర్థవంతంగా రాశారని చెప్పాను. ఎందుకంటాడు ఆ మాటని? దావీదు ఆమె అందగత్తె గాని దావీదు ఆమెనేమి చేయలేకపోయాడు అంటాడు. స్త్రీని మోహించి, స్త్రీ భర్తని చంపి మరీ పెళ్లి చేసుకోగలిగినటువంటి అతను. అబీగైల్‌ని వాళ్ళ భర్త చనిపోతే శుభ్రంగా ఇమ్మీడియేట్‌గా పెళ్లి చేసుకోవాలని ఆలోచించినటువంటి దావీదు. ఇప్పుడు ఎలా తయారయ్యాడంటే, చాలా అందమైనటువంటి స్త్రీని తన మీద పడుకోబెట్టినా సరే ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో తయారయ్యాడు. అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ రాజు రెడీ అయిపోవాలన్నట్టుగా. అందుకనే దావీదు కొడుకుల్లో ఒకడెళ్ళిపోయి రెడీ చేసుకున్నాడు నేనే రాజునని. ఆ మాట అనంగానే. అది అవ్వంగానే ఇమ్మీడియేట్‌గా. ఎందుకంటే పిల్లల్ని కనగలగటం అనేటువంటిది, పెళ్ళిళ్ళు చేసుకోవటం, పిల్లలు కలగటం అనేటువంటిది రాజులు ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ వరల్డ్‌లో రాజులు చేసేటువంటి పననమాట. సో, అంటే ఈ ఇబ్జాన్ అనేటువంటి వాడు ఎట్లా బతుకుతున్నాడు? న్యాయాధిపతిలాగా బతుకుతున్నాడా? లేకపోతే రాజులాగా బతుకుతున్నాడా? 30 మంది కుమారులు, 30 మంది కుమార్తెలున్నారంటే. రాజులాగా బతుకుతున్నాడు. సో, దిస్ ఈస్ వెరీ రాంగ్. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో చూసాం. రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలకి పోనీ రాజులాగా బతికితే అలా కూడా సరిగ్గా బతుకుతున్నాడు అంటలేదు. రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలు కూడా సరిగ్గా లేవు. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికిచ్చి, తన వంశమునకు చేరని 30 మంది కన్యలను తన కుమారులకు పెళ్లి చేసెను. అతడు 7 ఏండ్లు ఇజ్రాయెల్‌కి అధిపతిగా ఉన్నాడు. ఇబ్జాన్ చనిపోయి బెత్లెహేంలో పాతిపెట్టబడ్డాడు. ప్రదేశం ఇచ్చారండోయ్ ఇక్కడ. గిలాదు వాడైనటువంటి యెఫ్తాకి ప్రదేశం లేదు. ఎక్కడో చచ్చిపోయాడు. ఉన్న పట్టణాల్లో ఒక దాంట్లో పాతిపెట్టబడ్డాడు. అటు ఇటు కానోడు కదా మరి. అటు ఇటు కాకుండానే అయిపోయాడు లాస్ట్‌కి. సో, ఇబ్జాన్ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యం ఏంట్రా అంటే, ఇబ్జాన్ చేసినటువంటి ఘనకార్యం ఏంటో చెప్పండి ఒకసారి? యెఫ్తా తర్వాత వచ్చినటువంటి ఇబ్జాను మనం 8-10 వచనాలు చదువుకున్నాం కదా ఇప్పుడు. 8-10 వచనాల్లో ఇబ్జాన్ చేసినటువంటి గొప్ప కార్యం ఏంటో చెప్పండి ఒకసారి? ఘనకార్యం. తన జీవితంలో తన పరమార్థం ఏంటో అని ఒకసారి మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు చెప్పండి? న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతిగా ఉన్నాడా? లేదు సార్. అంటే వేరే వంశం వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళ చిల్డ్రన్ని ఓన్లీ పిల్లల్ని మాత్రమే కన్నాడు. అది కరెక్ట్. ఆయన చేసింది ఏం లేదు. తన సొంతగా తన కోసం తను బతికాడు అంతే. దేవుని కోసం బతకటం లేదు, దేవుని యొక్క ప్రణాళిక కోసం బతకటం లేదు, ఇజ్రాయెల్ కోసం బతకటం లేదు. తను ఏం చేశాడంటే తన కోసం తను బ్రతికాడు అంతే. మీ గొప్ప అచీవ్మెంట్ ఏంట్రా అంటే ఇంతమంది ఉంపుడు గత్తెల ద్వారా అంతమంది పిల్లల్ని కనటం, తన కోసం తను బ్రతకటం. అది ఓ బతికేనా? నిన్న ఒక పాట వింటున్నాను పడుకునే ముందు. అంటే రాత్రి 2 గంటలకు దొరికింది పడుకోవడానికి. షేర్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్‌గా, అంటే తెలుగు పాటల్లో ఇటీవల నేను విన్నటువంటి పాటల్లో చాలా అద్భుతమైనటువంటి పాట.
నా దినాలని నాకు లెక్కించడం నేర్పించు ప్రభువా. అంటే 91వ కీర్తనలో మోషే అంటాడు ఆ మాటని. దేవా అట్లా ఇట్లా బతకటం నాకు ఇష్టం లేదు. అందరూ బతుకుతున్నారు, నేను అట్లా కాదు. నువ్వు ఎందుకోసం అయితే నన్ను తయారు చేసావు, ఎందుకోసం నన్ను రక్షించుకున్నావు, ఏ ఉద్దేశం అయితే నీ మనసులో ఉందో దానికోసం నన్ను బ్రతకని ప్రభువా. అందుకనే సిటీ స్టడ్ లాంటి గొప్ప మిషనరీస్ అనుకుంటాను. సో ఒక మాట అంటాడు ఆయన, ఏంటంటే నువ్వు ఏది చేసినా సరే అన్నీ పోతాయి. శాశ్వతంగా నిలిచిపోయేది ఏంటంటే నీ జీవితంలో నువ్వు దేవునిలో ఎట్లా జీవించావు, దేవుని రాజ్యం కోసం ఎట్లా బతికావు, ఇది ఒక్కటే శాశ్వతంగా నిలిచిపోతుంది అంటాడు. పౌలు గారు చచ్చిపోయి ఎంతకాలం అయింది? పౌలు గారి పిల్లలు ఉన్నారా? ఎఫ్తాలాగా పౌలు గారికి కూడా పిల్లలు లేరు కదా? లేరు, పిల్లలు లేరు. కానీ ఎంతకాలం బతికాడు ఆయన? ఎంతకాలం బతుకుతున్నాడు ఈరోజు? మరణం లేదు వాళ్ళకి. ఆయన రాసినటువంటివి వాక్యంగా చదువుకుంటున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకుంటున్నాం, ప్రతి ఒక్క అక్షరాన్ని పొర్లుపోకుండా చాలా జాగ్రత్తగా చదువుకుంటున్నాం పౌలు గారు రాసినటువంటి వాటిని. అది కాదు జీవితం అంటే. ఒకసారి ఆలోచించుకుందామే. నాకు ఇష్టం లేదు ప్రభా ఎట్లా పడితే అట్లా జీవించడం. చాలు ఈ శూన్యంగా జీవించడం, అంటే ఒక ఉద్దేశం లేకుండా గాలి కొట్టుకుపోయేటట్టుగా జీవించడం మాకు వద్దు ప్రభా. అది ఏదో పుట్టాము, తిన్నాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, వచ్చాము. అట్లా ప్రభా నీలో జీవిస్తాం, నీలో బతుకుతాం, నీ చరిత్రలో భాగస్థులం అయిపోతాం మేము. 11వ వచనం, అతని తర్వాత జబులూనీయుడైనటువంటి ఎలోన్ అనేటువంటి ఆయన ఇజ్రాయెల్కు అధిపతి అయ్యాడు. అతడు చూడండి ఇక్కడ అధిపతి. అతడు 10 ఏండ్లు ఇజ్రాయెల్కు అధిపతిగా ఉన్నాడు. జబులూనీయుడైనటువంటి ఎలోను చనిపోయి జబులూన్ దేశంలో ఐలోన్లో పాతిపెట్టబడ్డాడు. అతని తర్వాత ఇతనికి ఏం లేదు. దర్ ఇస్ నథింగ్ యాక్చువల్లీ దట్ హీ డెడ్ వన్స్ అగైన్. అతని తర్వాత పీరాతోనీయుడైనటువంటి హిల్లెలు కుమారుడగు అబ్దోను ఇజ్రాయెల్కి అధిపతిగా ఉన్నాడు. ఇతను కూడా ఏంటి, ఇతని అచీవ్మెంట్ 40 మంది కుమారులు, 30 మంది మనువులు ఉన్నారు. 40-30 వాళ్ళు ఎన్ని గాడిద పిల్లలు కావాల్సి వచ్చింది వాళ్ళకి? చెప్పాను కదా, గాడిద పిల్లల్ని ఎక్కడం అంటే ఏంటో చెప్పాను కదా నేను. రాజరికం. వీళ్ళు కూడా రాజరికంగా జీవించారు. 40 మంది కుమారులు, 30 మంది మనవళ్ళు, 70 మంది. ఈ 70 అనే పదం ఎక్కడో విన్నామే న్యాయాధిపతుల గ్రంథంలో. ఎగ్జాక్ట్లీ, గిద్యోనికి 70 మంది కొడుకులు. అర్థమవుతుందా? అంటే నేరేటివ్ అంతా ఎక్కడికి తిరుగుతుందో అర్థమవుతుందా? గిద్యోన్ని నేను క్రూషియల్ పాయింట్ అని చెప్పాను, జ్ఞాపకం ఉందా మీకు? గిద్యోన్ దగ్గర నుంచి భ్రష్టత మొదలైందని చెప్పాను. అక్కడి నుంచి గిద్యోన్తోనే పోల్చుకుంటూ వస్తున్నారు. మొత్తం గిద్యోన్ చుట్టూనే తిరుగుతున్నాయి అన్నీ కూడా. ఆ టెర్మినాలజీ వస్తుంది మొత్తం కూడా. నేను మీకు రాజు కాదండి అన్నాడు గిద్యోను. దేవుడు మీకు రాజుగా ఉంటాడు, పోండి, నేను రాజుగా ఉండను, నాకేం లేదు, జస్ట్ బంగారం ఇచ్చేసేయండి సరిపోతుంది, మీ దగ్గర ఉన్న బంగారాలు ఇవన్నీ ఇచ్చేసేయండి, నేను ఒక గుడి కడతాను, ఆ గుడిలో మీరు ఏం చేస్తారంటే వచ్చి చక్కగా అక్కడ కానుకలు వేస్తా ఉండండి, అది చాలు నాకు, అంతే, ఇంకేం అక్కర్లేదు అన్నాడు. అబ్బా ఎంత గొప్పడో, మన మీద రాజుగా ఉండడు అనుకున్నారు, కానీ వీడు మనల్ని దొబ్బేస్తున్నాడు, మొత్తం మన దగ్గర నుంచి ఉన్నట్టు సామాన్లన్నీ లేపేస్తున్నాడు అని అనుకోలేదు వీళ్ళు. సరే పోనీ అట్లన్నా దానికోసమన్నా కట్టుబడ్డా? లేదు. కొడుకు ఏం పేరు పెట్టాడు వెళ్ళి? అభిమేలెక్ అని పెట్టాడు. అంటే ఏంటి అర్థం? మా నాన్న కింగ్ అని పెట్టాడు. అర్థమవుతుందా?
అంటే ఆ డబుల్ మైండెడ్‌నెస్ అంటే దేవునికి సమర్పణ లేకుండా అట్లా డబుల్ మైండెడ్‌నెస్‌గా ఉండటం. అందుకని యాకోబు రాసిన పత్రికలో అంటాడు ఏంటంటే, ఈ డబుల్ మైండెడ్‌నెస్ అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అంటాడు. ఒకసారి చదువుదామా? యాకోబు రాసిన పత్రికలో ఆ వాక్యాన్ని చదువుదామా మనం? ద్విమనస్కులు. ఆ వాక్యాన్ని చదువుతారా బ్రదర్ ఒకసారి? యాకోబు రాసిన పత్రిక మార్కు సువార్త పక్కనే ఉంటుంది మీ బైబిల్స్‌లో చూడండి. నేను జోక్ చేస్తున్నాను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకొచ్చును. హ్మ్. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకునుడి. విమర్శకులారా, మీ హృదయమును పరిశుద్ధపరచుకొనుడి. హ్మ్. వ్యాకులు పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందం చింతకును మార్చుకొనుడి. యాహ్! ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, హ్మ్. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యాహ్! నేను ఇంకొక వచనం కూడా చూస్తున్నాను. ఏంటంటే అది 1వ అధ్యాయంలో అట్టి మనస్సుడు ఆ! అది 6వ వచనం 7వ దగ్గర నుంచి చదువుతారా ఒకసారి? అట్టి అయితే మనుషుడు అతడు ఏమాత్రము సందేహింపక హ్మ్. అట్టి మనుషుడు అయితే హ్మ్. అతడు విమర్శకుడై సందేహింపక తన సమస్త అంటే 2 భాషలు మాట్లాడుతున్నట్టుగా ఇద్దరు మాట్లాడుతున్నారు ఇక్కడ. అట్టి మనుషుడు హ్మ్. విమర్శకుడై తన హ్మ్. సమస్త మార్గముల యందు హ్మ్. అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. చదవండి ఇంకా. దేనుడైన ఓహ్! సహోదరుడు కాదు. ఐ థింక్ తనకు ఇంగ్లీష్‌లో, కలిగి ఉన్న తెలుగులో ఉన్నత దర్శనం ఒక్క నిమిషం అండి. ఇంగ్లీష్‌లో, తెలుగులో అటు ఇటు అయినట్టున్నాయి వచనాలు. ఆహ్, ఒక్క నిమిషం నేను తెలుగు బైబిల్ తీస్తానే. క్షమించండి. అటు ఇటు కొన్ని ఇంగ్లీష్‌లో ఉన్న వచనాలు, తెలుగులో ఉన్న వచనాలు కొంచెం అటు ఇటు అయినాయి. నంబర్స్ ఐ మీన్ అది న్యాచురలే. నో ప్రాబ్లమ్. అంటే ఇంగ్లీష్‌లో సెంటెన్సెస్, తెలుగులో సెంటెన్సెస్ డిఫరెంట్‌గా ఉంటాయి గదా! మనం అందులో కంగారు పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం తీశాను నేను. ఏమనుందంటే, మీలో ఎవరికైనా సరే జ్ఞానం కొదువుగా ఉంటే అతడు దేవుడిని అడగాలి. జ్ఞానం అంటే ఏంటి? ఎన్‌సైక్లోపీడియా నాలెడ్జ్ గాదు. ఇక్కడ దాని గురించి మాట్లాడతలేదు. దేవుడు నాలెడ్జ్ కూడా ఇస్తాడు, అందులో డౌట్ లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా గనక నడుపుకోవటం అనేటువంటిది నీకు చేత కాకపోతే, ఖచ్చితంగా మనకెవరికీ చేత కాదు. అలాంటి వ్యక్తి ఏం చేయాలంటే, దేవుని దగ్గరికెళ్ళు నువ్వు. దేవుడిస్తాడు. ఆయనకి సంతుష్టుడిగా నువ్వు జీవించడం ఎట్లాగా అనేటువంటిది ఆయన నేర్పిస్తాడు నీకు. సో, దేవుడిని అడగాలి. అప్పుడు అది అతనికి అనుగ్రహించబడుతుంది. ఆయన ఎవరిని గద్దించకుండా అందరికీ ధారాళంగా దయచేసేటువంటి వాడు. అన్నీ ఇవ్వటం గాదు. అంటే నేను చాలామంది అంటారు ధారాళంగా దయచేసేవాడు మనకు. అందుకనే ప్రామిస్ కార్డ్‌లో ఉన్నటువంటి ఇబ్బంది ఇదే. ఏంటంటే ఈ ఒక్క పదాన్ని తీసేస్తారు. దేవుడు ధారాళంగా దయచేస్తాడు. అయిపోయింది మనకు 22లో వచ్చినటువంటి ప్రామిస్ కార్డ్ అంటాడు. ఇదేంటంటే మారుతి కారు కోసం ప్రార్థన చేస్తే బెంజ్ కార్ ఇస్తాడు దేవుడు అనుకుంటాడు. అది గాదు అక్కడ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నారంటే, నువ్వు జీవితాన్ని దేవుని పరంగా గనక నువ్వు లీడ్ చేసుకోవటానికి నీకు జ్ఞానం అవసరం. అది నీకు లేకపోతే దేవుడి దగ్గరికెళ్తే, "ఏరా వచ్చావా నన్ను అడగటానికి? సిగ్గులేదు నీకు? మొహం చూసుకున్నావా అద్దంలో" అనడు దేవుడు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే దేవుడు ధారాళంగా ఇస్తాడు ఆ జ్ఞానాన్ని. ఆయనకి ఇష్టానుసారంగా నువ్వు జీవించేటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇష్టపడిస్తాడట. ఆ మాట మాట్లాడుతున్నారిక్కడ. 6వ వచనంలో అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగాలి. విశ్వాసం అంటే ఏంటి ఇక్కడ? దేవా ఇది నీ చిత్తం. నీ కోసం జీవించడం అనేటువంటిది నీ చిత్తం. నువ్వు ఇస్తావు ప్రభువా. నువ్వు ఇస్తావంటే నాకు ఉద్యోగం ఇచ్చేస్తావు. అయిపోయింది. నేను కమాండ్ చేస్తున్నాను నిన్ను. అది కాదు, దాని గురించి కాదు. దేవుని చిత్తానుసారంగా నడవటానికి దేవుడికి ఇష్టం. ఆయన అడిగినప్పుడు దేవుడు ఇవ్వగలిగినటువంటి సమర్థుడు అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళి అడగాలి. అట్లా కాకుండా సందేహించేటువంటి వాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్రపు తరంగాల్లాగా పోలుంటాడు. అటు మనుష్యుడు ద్విమనస్కుడు అంటున్నారు. ద్విమనస్కుడు అంటే ఏంటంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. కొంతమందికి యాక్చువల్‌గా దేవుడి కోసం జీవించాలనేటువంటి కోరిక ఉంటుంది గానీ, దానికంటే ఇంకో బలమైన కోరిక గూడా ఉంటుంది ఒకటి. 2 పడవల మీద కాళ్ళేస్తారు. నాకు దేవుడు గావాలి. తర్వాత నా విధానాలు గూడా గావాలి. అంటే
విన్ విన్ సిచ్యువేషన్. దేవా నీకొక విన్ను, నాకొక విన్ను. సో ఈ పని చేస్తే నీకు మంచి జరగాలి ప్రభువా, నా కోరిక కూడా తీరిపోవాలి. అట్లా అనుకుంటారు వీళ్ళు. అది ద్విమనస్కత్వం అంటే. అట్లాంటి వాడు ఏం చేస్తాడంటే వాడికి ఆల్రెడీ సందేహం ఉంటుంది. ఎందుకంటే అది దేవుని చిత్తం కాదనేటువంటిది మనస్సాక్షి చెప్పేస్తూ ఉంటుంది. సో వాడేం చేస్తాడంటే ఆ కోరికను తీర్చుకోవటానికి ఏం చేస్తాడంటే ఏ సముద్ర తరంగం వచ్చినా ఏ అల వస్తే దానికి కొట్టుకుపోతుంటాడు. ఎందుకు? వాడి ఉద్దేశ్యం ఏంటి బేసికల్లీ ఏంటంటే వాడి కోరికను తీర్చుకోవాలి. ఇప్పుడు యెఫ్తా ఉన్నాడు. యెఫ్తాకి గనుక నిజంగా దేవుని ఉద్దేశాల పట్ల భారం ఉంటే, గిద్యోనుకి దేవుని ఉద్దేశాల పట్ల భారంగా ఉంటే, ఇట్లాగా ఈ విగ్రహారాధన అనేటువంటి ఏఫోద్ తయారు చేసుకోవటం, తర్వాత తన ఇంట్లో గుడి కట్టుకోవటం, కానుకలు తీసుకోవటం, ఇట్లాంటి టెంప్టేషన్ ఇట్లాంటి ఆలోచనప్పుడు కొట్టుకుపోడు. ఈ గిద్యోనుకి కావాల్సిందేంటంటే, దేవా నీకో కోరిక ఉంది ఇజ్రాయెల్‌ని విడిపించడం అనేది. నాకో కోరిక ఉంది ఏంటంటే, నాకు గూడా కొంచెం మనకి ఏదో కొంచెం అటు ఇటు ఏమన్నా ముట్ట చెప్తే అది నేను కూడా కొంచెం నాకు కూడా గిట్టుబాటు అవ్వాలి గదా! మరి నీ కోసం పని చేస్తున్నందుకు. సో నీ పని నువ్వు చేసుకో, నాకు గిట్టుబాటు అయ్యేటట్టుగా అటు ఇటు ఏదైనా ఇవ్వు. ఇది ద్విమనస్కత్వం అంటే. అంటే దేవుని చిత్తం చేయటానికి మనల్ని మనం సంకల్పంతో దేవా ఇది కీడైనా, మేలైనా సరే నీకోసం నేను నిలబడతాను ప్రభు. మనం సంస్కరణ దినోత్సవం జరుపుకున్నాం. మీలో ఎంతమంది జరుపుకున్నారో తెలీదు గానీ 504th వార్షికోత్సవం, 504వ వార్షికోత్సవం యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం మొన్న 31వ తారీఖున. అందులో మార్టిన్ లూథర్ గారు యాక్చువల్‌గా సంస్కరణని ఇంతకు ముందు మొదలైనటువంటి సంస్కరణని ఒక ప్రత్యేకమైనటువంటి దిశగా తీసుకెళ్తున్నటువంటి రోజది. అక్టోబర్ 31వ తారీఖు అనేది. లూథర్ గారు మనం లూథర్ గారి చరిత్రను మీరు చదవాలండి. చదవకపోతే గనుక మీరు చాలా జీవితం అసలు మీరు చాలా చాలా నష్టపోయినట్టే లెక్క. లూథర్ గారు ఒక పని చేస్తాడు. ఏంటంటే ఆయన్ని సంఘ సంస్కరణ కోసం పూనుకుంటాడు. ఒరేయ్! అసలు సాల్వేషన్ అంటే ఇది కాదు, సువార్త అంటే అది కాదురా అని చెప్పేసి నిలబడి అవునా? అది కాదా? అయితే ఒకసారి ఆక్స్‌బర్గ్‌లో కలుస్తాం మమ్మల్ని అంటారు. ఏంది? ఈ దుర్మార్గులు చేసే పనేంటంటే అక్కడికొస్తే ఏసేద్దామని. లూథర్ గారిని చంపేద్దామని. సో ఆక్స్‌బర్గ్ తీసుకొచ్చో లేకపోతే రోమ్‌కి తీసుకొస్తే నెమ్మదిగా మంట పెట్టేసి ఆయన్ని నిప్పుల మీద నిలబెట్టేసి చంపేయటం. ఎంత టెన్షన్‌కి గురవుతాడో తెలుసా మీకు? మళ్ళీ తిరిగి వస్తాడో రాడో తెలీదు. 300 మైళ్ళు కాలినడకన వెళ్ళాలి. విటెన్బర్గ్ నుంచి ఆక్స్‌బర్గ్‌కి ఆయనకెళ్ళటానికి 300 మైళ్ళు అంటే దాదాపు 400-500 కిలోమీటర్లు యాక్చువల్‌గా ఆయన కాలినడకన వెళ్ళాలి. ఈ మధ్యలో ఎవరన్నా చంపేయొచ్చు. కానీ ఒకటే మాట అంటాడు. ఏంటంటే, దేవా సువార్త నీది. దానికోసం నేను నిలబడుతున్నాను. దానికోసం నువ్వు నన్ను నిలబెట్టుకుంటావు. నేను చచ్చిపోతే ఇక అంతే. ఇక నాకేమీ నీ దగ్గరికి వస్తాను. అట్లానే వెళ్తాడు. ఆక్స్‌బర్గ్‌లో నిలబడతాడు. ప్రతి చోట ఏళ్లలో కేరింతలు పెట్టుకొని రిసీవ్ చేసుకుంటారు. అందరూ ఎవరన్నా చంపేస్తారేమో మధ్యలో ఉన్నటువంటి ప్లేసెస్‌లో ఈ క్యాథలిక్ చర్చ్‌కి సంబంధించినటువంటి వాళ్ళు చంపేస్తారేమో అనుకుంటాడు గానీ, దారిలో లూథర్ సూపర్ స్టార్ అయిపోతాడు. దేవుడు అట్లాంటి వాళ్ళని అరేంజ్ చేస్తాడు. ఎంకరేజ్ చేయటానికి మధ్యలో. సో దేవుడు ఏం చేస్తాడంటే, మనం ఇట్లాంటి పరిస్థితుల నుంచి వెళ్తున్నప్పుడు దైవ చిత్తాన్ని మనం చేయటానికి నిర్దిష్టంగా ప్రతిష్ఠించుకుంటే, దేవా ఏదైనా సరే కష్టమైన, నిష్ఠూరమైన నీలో ఉంటాను ప్రభు, నీ కోసం బతుకుతాను ప్రభు అనుకున్నాం అనుకోండి. అది బ్యూటిఫుల్ అంటే. దేవుడు అట్లా జీవించడానికి కావాల్సినటువంటి శక్తిని ఇచ్చేస్తాడు మనకి. బలాన్ని ఇస్తాడు. ఆయన కోసం జీవించడానికైనా, ఆయన కోసం మరణించడానికన్నా. మన వల్ల కాదు. నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆయన ఎప్పుడు మాట్లాడినా సరే అమెరికాలో చదువుకోవటానికి వచ్చాడు ఆయన కూడా. ఎప్పుడైనా మాట్లాడితే నేను ఇండియా రాను సాయి అంటాడు. ఎందుకురా భయ్ అంటే, ఆయన బాధ ఏంటంటే ఇండియాలో దిగంగానే ఆయన్ని కిరసనాయిలు పెట్టుకొని కాల్చి చంపేస్తారేమో అని భయం ఆయనకి. నేను అన్నాను, నిన్నెందుకు పట్టించుకుంటారు? మరి ఇండియాలో అంతమంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు బతకట్లేదా అన్న. నాకు తెలీదు. మనోడే తెలుగోడే. అంటే కానీ ఒకటి ఒప్పుకోవాలి. ఏంటంటే ఓపెన్‌గా చెప్పుకుంటాడు నాకు ఆ సంగతి. నాకు భయం. నేను పర్సిక్యూషన్ అంటే శ్రమల్ని తట్టుకునే క్యారెక్టర్ కాదు నాది అంటాడు. మరి నేను శ్రమల కోసమే పుట్టానా అన్నాను నేను. నేను పుట్టడంతోనే శ్రమల కోసం పుట్టానయ్యా.
పుట్టలేదు. ఎవరికి శ్రమలు ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం ఉంటుంది? రాంగానే రండిరా కాల్చండిరా నాకు ఇక్కడ నాకు కొంచెం దురదగా ఉంది. నా చేతి మీద కొంచెం పెట్రోల్ పోసి కాల్చండిరా అంటామా? అనం గదా! కొట్టండిరా నాకు వీపు దురదగా ఉంది. కొంచెం 4 బరిసెలు తర్వాత 7 రాళ్ళు తీసుకొని నన్ను కొట్టండిరా అంటామా? అనం గదా! సో, వి డోంట్ లైక్ ఇట్. ప్రభు కోసం జీవించడం అన్నా, ప్రభు కోసం మరణించడం అన్నా, శ్రమలు పడటం అన్నా సరే, అది అంత చాలా సార్లు మనకది పెద్ద గొప్పగా ఏమి ఉండదు. బట్ యూ నో వి లివ్ ఫర్ ద గాడ్ గివ్స్ అస్. దేవా నీ కోసం మేము బ్రతుకుతామని ఎప్పుడైతే మనం ప్రతిష్ఠించుకుంటామో, దేవునికి మనం ప్రతిష్ఠించుకుంటాము, కావలసినటువంటి శక్తిని ఆయనే ఇస్తాడు. బ్రతకటానికైనా చావటానికైనా. అది కష్టమే. బట్ గాడ్ ఈస్ గుడ్. ఆయన విస్తారంగా ఇచ్చేస్తాడు. తప్పులు ఎంచకుండా ఇస్తాడు. అసలు ఏ మొహం పెట్టుకుని నా దగ్గరికి వచ్చామని ఎప్పుడు అంటాడు దేవుడు మనల్ని. మాట చెప్పాలంటే ఆయనకి చాలా సంతోషం మనకి సహాయం చేయటానికి. మనం ఆయన కోసం జీవించాలని మనం ఇష్టపడుతున్నప్పుడు మనకి సహాయం చేయటానికి చాలా ఇష్టం దేవుడికి. బైబిల్‌లో ఏముంటుందంటే అది ఆయనకి సంతోషాన్ని ఇస్తుందట. పదిహేనవ వచనం. పిరాతోనీయుడైనటువంటి హిల్లేలు కుమారుడగు అబ్దోను. ఇక్కడ కూడా ఏం చూస్తున్నారు చెప్పండి ఇక్కడ? నేను ఇంతకు ముందు మాట్లాడానే 3 వంశాలు అనేటువంటి విషయం చూసానా? 3 వంశాలంటే అర్థం ఏంటి? 3 పేర్లు మాట్లాడారంటే అర్థం ఏంటి? జ్ఞాపకం ఉందా? యెఫ్తాకు ముందు ఒక న్యాయాధిపతి కూడా అట్లానే 3 వంశాల గురించి టోలు ఆ? టోలు ఆ! అంటే 3 వంశాలు చెప్తున్నారంటే వీళ్ళు కింగ్‌లు అన్నట్టు లెక్క. కింగ్‌లా బతుకుతున్నాడు. చేసిందేం లేదు. ఊడబీకిందేం లేదు. బతికేదేంటంటే కింగ్‌లా బతకటం అంతే. ఉపయోగం ఏముంది దీనివల్ల? చనిపోయాడు. చనిపోతే ఎక్కడ పాతిపెట్టారు చూడండి అతన్ని? ఇది చాలా ఇంపార్టెంట్. మనం చాలా సార్లు చూస్తాం కదా! పాతిపెట్టబడిన ప్లేసెస్ వదిలేసి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ చూడండి ఎక్కడ పాతిపెట్టబడ్డారు చూడండి. పిరాతోనులు. చదవండి మొత్తం చదవండి. పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిం దేశమందలి అమాలేకుల మన్యంలోనున్న పిరాతోనులో పాతిపెట్టబడెను. ఏముంది ఇక్కడ ఏంటి కొంచెం వింతగా ఏమన్నా అనిపించిందా ఈ వాక్యం చదువుతున్నప్పుడు? పిరాతోనీయుడైన అమాలేకైట్స్ దగ్గర ఎగ్జాక్ట్లీ. అమాలేకీయులైనటువంటి మన్యంలో ఇప్పుడు దేశం ఎవరిది? అమాలేకీయులు. అంటే చూసారా ఎంత అంటే దే బికేమ్ కంప్లీట్లీ సబ్డ్యూడ్. అంటే ఏ దేశాన్ని అయితే స్వతంత్రించుకోవాలో ఆ దేశంలో బానిసత్వంలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఆ దేశం వీళ్ళది కూడా కాదు ఇప్పుడు. అమాలేకీయుల దేశం అనేసారు ఒకేసారి. పుసుక్కున అనేసారు మాట. అర్థం ఏంటంటే వాడు చెప్తున్నాడు వీళ్ళది ఎట్లా తయారైందంటే, వీళ్ళ పరిస్థితి ఎట్లా తయారైందంటే, ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వచ్చిన వాళ్ళు బానిసత్వంలో నుంచి దేవుడు బయటికి తీసుకొస్తే, ఒరేయ్ మీరు నాకు సబ్మిట్ చేసుకుంటే, మీరు నాతో పాటు ఉంటే మీరు కింగ్స్ రా అన్నాడు దేవుడు. మీరు ఈ రాజులు యాజక సమూహం రా అన్నాడు. కానీ ఎప్పుడైతే వీళ్ళ మార్గంలో మీరు వెళ్తారో మీరు కూడా బానిసలు అయిపోతారన్నాడు. కానీ పాపం ఎప్పుడైనా ఏం చేస్తుందో తెలుసా? చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది మనకి. సిన్ భలే థ్రిల్‌గా అనిపిస్తుందండి. ఒక కొత్త ఎఫ్ఐఆర్‌లోకి వెళ్ళటానికి ఆలోచిస్తే ఈడికి అస్సలు నిద్ర పట్టదు. ఆమెకి అసలు నిద్ర పట్టదు. ఏంటంటే అన్నం తినబుద్ధి కావట్లేదు. ఏమే ప్రేమలో పడ్డావా? ఇవి సినిమాలో మాటలు గదా! ఎందుకు థ్రిల్ అన్నమాట అది. వాళ్ళు మాట్లాడేది కరెక్టే నిజంగా. వీళ్ళకి ఒళ్ళు నోరు తెలీదు బేసికల్లీ. అంటే అక్కడి నుంచే వచ్చానులెండి నేను గూడా. ఒళ్ళు నోరు తెలీదు. ఏంటంటే ఆ థ్రిల్లింగ్‌గా కనిపిస్తా ఉంటది. దాని గురించి ఆలోచన. నెమ్మదిగా ఎట్లా అవుతుందంటే, ఎట్లాగైతే పెద్ద అల సముద్రంలోకి తీసుకెళ్ళి వీళ్ళని లోపల వాటర్‌లోకి ఇరికించేసి చంపేస్తుందో, ఈ ఈ యాంగ్స్ ఈ ఈ అట్రాక్షన్ కూడా అంతే. పాపం పట్ల ఉన్నటువంటి అట్రాక్షన్. సిన్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అన్నారు ఎవరో. రోడ్ మీద వెళ్ళేటప్పుడు స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అంటారు కదా! అట్లానే సిన్ కూడా ఎట్లాంటిది, పాపం కూడా ఎట్లాంటిదంటే
ఇట్ ఈస్ వెరీ థ్రిల్లింగ్, బట్ ఇట్ కిల్స్. ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను క్లోజ్ చేసే ముందు. ఏంటంటే యెఫ్తాను చూడండి, ఈ ముగ్గురు న్యాయాధిపతులు, అధిపతులు మనం చూస్తున్నాం. వాళ్ళని చూడండి. వాళ్ళకి యేసు ప్రభుకి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో ఆలోచించండి ఒకసారి. అందరూ వాళ్ళ కోసం బతికారండి. వాళ్ళని గనపరుచుకోవడానికి, వాళ్ళ కుటుంబాన్ని ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి. యేసు ప్రభు గారేమో మన కోసం, మన సాల్వేషన్ కోసం జీవించారు. తన జీవితం అంతా గూడా మన సాల్వేషన్ కోసం మనకి ఎగ్జాంపులరీ లైఫ్ ఎలా ఉండాలి అనేది గైడ్‌గానే ఉంచారు. ఇక్కడేమో వీళ్ళు ఎలా ఉండకూడదు అనేది చూపిస్తూ వచ్చారు. బ్యూటిఫుల్. దట్స్ ఎ గుడ్ పాయింట్. ఇంకా గుడ్ పృథ్వీ, వెరీ గుడ్. ఇంకా ఇంకా ఏమన్నా పోలికలు కనిపిస్తున్నాయా? పోలికలు కానీ లేకపోతే వ్యత్యాసాలు కానీ కనిపిస్తున్నాయా? వాళ్ళు శరీరానుసారులుగా బ్రతకడానికి ఇష్టపడ్డారండి బ్రదర్. హ్మ్. ప్రభు వారు ఆత్మీయ జీవితం గురికే ఎక్కువ, ఆత్మ విషయానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఇచ్చారు. మనం అది దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరారు. ప్రజలకి అలా బోధించారు. వెరీ గుడ్. యేసు ప్రభు సింపుల్ లైఫ్ జీవించారండి. వీళ్ళందరూ చాలా కింగ్లీ లైఫ్ ఉన్నది. ఆయన జీవితం, వీళ్ళ జీవితం చాలా బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు. ఆయన సింపుల్ లైఫ్. ఎస్తర్ గారు రాశారు ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ జెఫ్తా హీ డిడ్ నాట్ హ్యావ్ మైండ్ సెట్ ఆఫ్ ఫర్గివ్నెస్. బ్యూటిఫుల్ పాయింట్ మీరు తీసుకొచ్చిన పాయింట్ ఎస్తర్ గారు. యెఫ్తా ఏం చేశాడంటే, తనల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళని ఎక్కడ వదలలేదు. ఇన్సల్ట్ చేసిన వాళ్ళని నరికి పారేశాడు. కానీ యెఫ్తాని కూడా అటు ఇటు గానోడు అన్నారు. యేసు ప్రభు కూడా పుట్టినప్పుడు ఎవరికి పుట్టావు అన్నారు. ఆయన పుట్టిన సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా జూయిష్ టాల్ముడ్ అంటే 3వ శతాబ్దం 4వ శతాబ్దం దగ్గర తయారైనటువంటి టాల్ముడ్, జూయిష్ టాల్ముడ్లో యేసు ప్రభుని యాక్చువల్గా ఉపయోగించిన పదం ఏంటో తెలుసా? ఆయన్ని బాస్టర్డ్ అని ఉపయోగించారు ఆయనకి పదాన్ని ఆ టాల్ముడ్లో. సో ఇంకా ఆలోచించండి, అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అంత పరుష పదజాలంతో ఆ టాల్ముడ్లో రాసుకున్నారంటే, ఆయన బ్రతికున్నటువంటి రోజుల్లో ఎంత పరుష పదజాలంతో ఆయన్ని దూషించుంటారో ఆలోచించండి. శిలువ మీద ఉన్నప్పుడు ఉమ్మేసి ముళ్ళ కిరీటం పెట్టి ఆ కిరీటాన్ని కూడా కొట్టి బట్టలు లేకుండా నగ్నంగా ఆయన్ని శిలువ మీద వేలాడదీసి, అంటే ఎంత క్రూరత్వం ఉంటే అసలు వాళ్ళు ఒళ్ళు చీరేసి అంత క్రూరత్వం, ఎంత క్రూరత్వం చేసినా ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన అన్న మాటలేంటి? వీళ్ళేం చేస్తున్నారో తెలియదు కనుక క్షమించమని తండ్రి పాదాల దగ్గర పెట్టాడు జస్టిస్ మొత్తాన్ని తీసుకెళ్ళి. వెంజన్స్ నాది కాదు, నేను చేతిలోకి తీసుకోవట్లేదు, తండ్రి పాదాల దగ్గర పెడుతున్నాను. క్షమించటమా లేదా అనేటువంటిది ఆయన ప్లీడింగ్ చేయడం, తండ్రిని ప్లీడ్ చేశాడు. క్షమించటమా లేదా అనేటువంటి తండ్రి చేసినటువంటి పని అది. సో దట్స్ అ వెరీ గుడ్ ఎస్తర్ గారు, మీరు వెరీ గుడ్ కాంట్రాస్ట్ దట్ యు బ్రాట్. ఇంకా యేసు ప్రభు వారైతే దేవుని చిత్తంని కనుక్కొని దేవుని యొక్క ప్రణాళిక ద్వారా నడిచారు. యెఫ్తా గారు అయితే దేవుని యొక్క మాటలనేమి గుర్తించుకోకుండా తన ఉన్న అధికారాన్ని మితిమీరారు. చాలా కష్టమైనా సరే గెత్సెమనీలో ఆయన మన్న మాటలు ఏంటంటే,
ఇది చాలా కష్టమైన పని. కానీ తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక. నీ చిత్తమే. ఆయన బ్యూటిఫుల్ పాయింట్. గుడ్. ఇంకా యేసు ప్రభు దేవుని రాజ్యం కోసం జీవించాడు. ఆయన ఎక్స్పాన్షన్ కోసమే బతికాడు. వీళ్ళు కింగ్డమ్ కోసం బతికారు, వీళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ కోసం. బ్యూటిఫుల్ పాయింట్ జాసన్. దట్స్ అ గుడ్ పాయింట్. వాళ్ళ రాజ్యాల కోసం, వాళ్ళ కంఫర్ట్స్ కోసం వాళ్ళు జీవించారు. యేసు ప్రభు దేవుని యొక్క రాజ్యం కోసం జీవించాడు. ఎస్తర్ గారు మళ్ళీ రాశారు ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎబ్జాన్ అండ్ అబ్డోన్, దేర్ మైండ్ ఈజ్ ఆన్ ఎర్త్లీ ప్రాస్పెరిటీ. ఇహ సంబంధమైనటువంటి ప్రాస్పెరిటీ మీద వాళ్ళకి మైండ్ ఉంది. దట్స్ రైట్. దేవుని యొక్క పీపుల్ని ఉపయోగించుకున్నారు, కానీ వాళ్ళ పొట్టలు నింపుకున్నారు. ద ట్రూ కింగ్, మృదుల, ద ట్రూ కింగ్ అండ్ సెల్ఫ్ మేడ్ కింగ్స్. నిజమైనటువంటి రారాజు యేసు ప్రభు. ఆయనకిను ఈ వాళ్ళను వాళ్ళు ప్రకటించుకున్నటువంటి కింగ్స్ కి మధ్యలో వ్యత్యాసం. బ్యూటిఫుల్ పాయింట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, ఇంకొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. క్రైస్తవులుగా మనం ఎట్లా జీవించాలి? యేసు ప్రభుని చూసిన తర్వాత మన జీవితంలో ఇట్లా జీవిస్తే నేను ఇట్లా జీవించాలనుకుంటున్నాను, నాకు ఇలా జీవిస్తే బాగుంటుంది అనేది మీ జీవితాల గురించి, మీ వ్యక్తిగత జీవితాలు, బ్రదర్ నేను ఎట్లా జీవిస్తాను అనే విషయం చెప్పండి. క్రైస్ట్ లైక్నెస్ బ్రదర్. యేసు ప్రభు భూమి మీద 30 సంవత్సరాల జీవితంలో ఎట్లా జీవించారో అలా జీవించడం. 3.5 సంవత్సరాలు కాకుండా. కేవలం ఆ 3.5 సంవత్సరాలే కదా, ఆయన జీవితం అంతా కూడా. వెరీ గుడ్, గుడ్ పాయింట్. ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఇది నాకు ఈ పాయింట్ నాకు బాగా టచ్ అయింది, నేను ఈ పాయింట్ని జీవించడానికి ఇష్టపడుతున్నాను. కొండ మీద ప్రసంగంలో మాట అంటారు, జ్ఞాపకం ఉందా మీకు? సమాధాన పరిచేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదు. దేవుని కుమారులు అనబడదు. ఎఫ్రాయిమీలు ఎవరు? కలహప్రియులు. దేవా, నీ సమాధానాన్ని నా కుటుంబంలో, నీ సువార్త ద్వారా లభించినటువంటి సమాధానాన్ని నా కుటుంబంలో జీవించడానికి ఇష్టపడుతున్నాను నేను. మనకి చాలా కష్టమైనటువంటి పని ఏంటంటే క్షమించలేకపోవటం. సో ఎప్పుడు మనం క్షమించగలం అంటే ప్రభు యొక్క క్షమాపణలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం రుచి చూసిన తర్వాత మనం ప్రభువుని మనం ఇతరులను క్షమించడం మనకి క్షమించగలుగుతాం. ఆ క్షమించడం అనేటువంటిది సమాధానకరమైనటువంటి పని. ఇంకొకళ్ళ యొక్క వెల్ బీయింగ్కి, వాళ్ళ యొక్క మంచికి మనం కట్టుబడి ఉంటాం. అది ప్రేమ అంటే. అది కూడా సమాధానం పరంగా జీవించడం అనేటువంటిది. ఇంకొకళ్ళు పాపంలో పడిపోకుండా వాళ్ళ జీవితంలో నీతి గెలిచేటట్టుగా మనం కట్టుబడి ఉంటాం. అలాగ మనం సహాయం చేయటం, అది కూడా సమాధానం తీసుకురావడం వాళ్ళ జీవితంలో. అంటే వాళ్ళు అవినీతిలోకి వెళ్తున్నప్పుడు, నువ్వు అవినీతిలోకి వెళ్తున్నావు, నీతో నేను సమాధానంగా ఉంటాను, అవినీతిగా ఉన్నా సరే నేను ఏం మాట్లాడను నీ గురించి, నువ్వు అట్లనే ఉండు, నేను చక్కగా నీకు అట్లనే ఉంటాను, నేను సమాధానం. అది కాదు సమాధానం అంటే. వాళ్ళు అవినీతిలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళని నీతి వైపు
ప్రోత్సహించటం, పురికొల్పటం, మోటివేట్ చేయటం, మొబిలైజ్ చేయటం, బలపరచటం. వాళ్ళు ఎట్లా పోతుంటే మనకేంట్లే అని అని ఉంటాం కాదు సమాధానం అంటే. వాళ్ళ జీవితాన్ని నిలబెట్టడం, అది కూడా సమాధానం. సో ఈ వచ్చే వారం అంతా కూడా మీరు ప్రభులాగా మనందరం కూడా, మీరనే బదులు మనందరం కూడా ఈ నిజమైనటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఇలాంటి రాజులాగా మనం జీవించాలని, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులాగా సింపుల్ లైఫ్స్ని ఇతరులు ప్రభు యొక్క రాజ్యం కోసం, ఇతరుల యొక్క మంచి కోసం, దేవుని యొక్క ప్రణాళిక కోసం తగ్గించుకుంటూ మనం సమాధానాన్ని తీసుకొచ్చేటువంటి వారిగా జీవించేటువంటి కృపను ప్రభు మన అందరికీ దయచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనం వచ్చే వారం ఒక ఫైనల్ జడ్జ్ ఎవరి జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు వచ్చే వారం. ఎవరన్నా ప్రార్థన చేస్తే మనం క్లోజ్ చేసుకుందాం. మీరే ప్రేయర్ చేసేయండి. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. దేవా, నిజమైనటువంటి రాజు ప్రభువా, నిజంగా రాజు అంటే ఎవరో నేర్పించారు, మీరు ఎలా ఉండాలో నేర్పించారు. ఇక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా వాళ్ళ కోసం జీవించారు. ఇతరులని పొట్టగొట్టో, ఇతరులని అణిచివేసి రాజరికాన్ని చేసినటువంటి వాళ్ళు. కానీ మీరు అణచబడి ఇతరులని సర్వెంట్గా మారి రాజు అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క రాజ్యాన్ని చేస్తున్నారు. దేవా, మా జీవితాలు న్యాయాధిపతుల గ్రంథం చదువుతున్నప్పుడు చాలాసార్లు న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తున్నటువంటి క్యారెక్టర్స్ లానే అనిపిస్తున్నాయి. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి దేవా. ద్విమనస్కులుగా చాలా విషయాల్లో బ్రతుకుతున్నాం. నీ చిత్తం చేయాలని ఉంది, కానీ నీ చిత్తానికి కంప్లీట్గా కట్టుబడలేం. ఆ బలం ఎటు లేదు, కానీ అది కట్టుబడినప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు బలాన్ని ఇస్తారు. కానీ కట్టుబడలేకపోతున్నాం. మన్నించండి. మా జీవితాలను ప్రత్యేకపరచుకోండి, మీకోసం ప్రతిష్ఠ చేసుకోండి దేవా. మీలాగా జీవించేటువంటి కృపనివ్వండి. న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతుల్లాగా కాకుండా నిజమైనటువంటి న్యాయాధిపతి అయినటువంటి మీలాగా జీవించే శక్తిని మీరు మాకు దయచేయండి. మీకోసం మా హృదయాల్ని ప్రార్థన తండ్రి. మా హృదయాలు మీ వైపు తిరిగేటట్టుగా సహాయం చేయండి. ఏ విధంగా అయితే సన్ఫ్లవర్ సూర్యుడి వైపు తిరుగుతుందో మా హృదయాలు మీ వైపు విచ్చుకునేటట్టుగా సహాయం చేయండి. కృప చూపించండి. మమ్మల్ని క్షమించండి, మన్నించండి, శుద్ధి చేయండి. మీరు మా జీవితాలతో సంతుష్టిగండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ బి టు గాడ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ బి టు ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చాలా సంతోషం. ఈరోజు అందరూ చాలా బ్యూటిఫుల్ గా పార్టిసిపేట్ చేశారు. మీరు చాలా మీరు సమాధానాలు చెప్పడం, పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకొంతమంది మన బ్రదర్స్ కూడా, అబ్బాయిలు, యంగ్ పీపుల్ కొంచెం ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. సిస్టర్స్ ఈరోజు ఒక ఆకు ఎక్కువ తిన్నారు. వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా పార్టిసిపేట్ చేశారు ఈరోజు. యా, బ్రదర్ చాలా మంది ఉన్నాం కానీ ఏంటంటే మ్యూట్ చేసుకున్నారు అందరూ, అందుకని నాట్ పార్టిసిపేట్, ఎందుకంటే రీసౌండ్ వస్తుంది. ఇక్కడ చర్చ్ లోనే కూర్చొని వీఆర్ ఫాలోయింగ్. ఓ, చర్చ్ లో చాలా మంది గ్యాదర్ అక్కడ స్క్రీన్ పెట్టుకుని అందరం వింటున్నాం. ఓకే ఓకే, ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. వెరీ గుడ్ బ్రదర్, థ్యాంక్ యూ. గుడ్ నైట్. యా, థ్యాంక్ యూ బ్రదర్.